మన రాష్ట్ర ప్రజలకి షాకింగ్ వార్త ఇది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం ఉన్నాడు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి కొత్త రోడ్లు వేయలేదు, పాత రోడ్లు కూడా గతకలతో ఉన్నాయి. ఈ రోడ్ల మీద వెళ్లాలంటే నడుము నొప్పులు వస్తున్నాయి, హాస్పిటల్కి బిల్లులు కట్టాల్సి వస్తుంది చెప్పి రోడ్లపైనే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ని మొదటి ఎండగట్టడం మొదలెట్టారు. అసలు రోడ్ల మీదే జగన్ గవర్నమెంట్ నెగిటివ్ కూడా వచ్చింది. అది చంద్రబాబు నాయుడు చాలా ప్లస్ అయింది. వాస్తవానికి నేను గత వీడియోలో చెప్పాను, ఒక వీడియోలో ఆంధ్రప్రదేశ్లో కేంద్రం ప్లస్ స్టేట్ హైవేలు కలిపి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో 27,000 కోట్ల రూపాయలు పెడితే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో 38,000 కోట్ల రూపాయలు పెట్టారని చెప్పి అది పక్కన పెడదాం. అక్కడక్కడ రిపేర్లు ఉన్నాయి, అవి మెల్లిగా గవర్నమెంట్ చేయించుకుంటూ వచ్చింది జగన్ గవర్నమెంట్. అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రోడ్లు విస్తరణ చేస్తాం, రోడ్లు చాలా చక్కగా సుందరంగా తయారు చేస్తాము, సింగపూర్ లాంటి రోడ్లు వేస్తాము దాని రకంగా అప్పుడు ఎలివేషన్స్ ఇచ్చారు. అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి షాకింగ్ వార్త ఇది. మొన్నే మనం చూసాం అగనంపూడి దగ్గర, ఇక్కడ విజయనగరంలో కూడా నేషనల్ హైవే పైన టోల్ ప్లాజాలు పెడితే చాలా వ్యతిరేకించారు. టోల్ ప్లాజాలు తీసేయాలని చెప్పి ధర్నాలు చేశారు. అగనంపూడి తీసినట్లున్నారు, ఇంకా విజయనగరం ఉన్నట్లుంది. అయితే ఇది నేషనల్ హైవేల పైన వేసిన టోల్ ప్లాజాలు ప్రజలకి చాలా భారంగా మారాయి. ఎంత వసూలు చేస్తున్నారో, ఎన్ని సంవత్సరాలకు వసూలు చేస్తున్నారో, వాళ్ళ అగ్రిమెంట్ ఎంతో, అసలు వాళ్ళ రోడ్ల పైన పెట్టుబడి ఎంతో తెలియదు కానీ వేల కోట్ల రూపాయలు సంవత్సరాల కొలిది వసూలు చేస్తూనే ఉంటారు. ఇంకా విజయనగరం అయితే రోడ్డు వేయడం లేదు, ఏమీ లేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వేసిన రోడ్డుకి ఈ రోజు టోల్ ప్లాజా వేశారు. ఇది ఎలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు షాకింగ్ వార్త చెప్పారు ప్రజలకి. ఈరోజు ఈనాడు రాశారు ఒక వార్త. ఆ రాసే విధానం చూస్తే ఎంత చక్కగా అంటే, మనకి చంద్రబాబు నాయుడు వెనక నుంచి వెన్నుపోటు పొడిచినా కూడా వెన్నుపోటును కూడా చాలా సుందరంగా రాసినట్లు ఈనాడు చాలా చక్కగా రద్దీగుండే వాహనాల్లో మరమ్మతులు అంటూ ఏదో రాసుకొచ్చింది. చాలా చక్కగా రాశారు వార్త. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ప్రతి పౌరుడి పైన భారం పడుతుంది. నేషనల్ హైవేలతోనే వేగలేక సస్తున్న ప్రజలకి, నేషనల్ హైవేలతోనే భారం పడుతుందని ఫీల్ అయిన ప్రజలకి, నేషనల్ హైవేల పైన ఉన్న టోల్ తో విపరీతంగా ధరలు పెరుగుతున్నాయని చెప్పి బాధపడుతున్న ప్రజలకి ఈరోజు స్టేట్ హైవేలు తెచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. దానికి సంబంధించిందే ఈరోజు ఈనాడు ఒక వార్త రాసుకొచ్చింది. ప్రజల్ని సంసిద్ధం చేస్తుంది, ప్రజలు రెడీ చేస్తుంది. దానికోసం చెప్పి ఈరోజు స్టేట్ హైవేలు తెస్తున్నారు అని చెప్పి సావు కబురు చాలా చల్లగా చెప్పింది ఈనాడు. చూడాలి మరి, ఎన్నో కబుర్లు చెప్పుకొచ్చారు. రోడ్లు బాగు చేయండి, మరమ్మతులు చేయండి, ఇన్ని కోట్లు పెట్టండి, అన్ని కోట్లు పెట్టండి, ఆంధ్రాను సింగపూర్లో తయారు చేయండి, ఇన్వెస్టర్లు తెస్తామని చెప్తే మీరు చేసే పని ఇదా? నిజంగా స్టేట్ హైవేలు తీసుకొచ్చే ఆలోచన మీకుంటే మాత్రం విరమించుకోండి. ఎందుకంటే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. రోడ్ల పైన ధర్నాలు చేస్తారు, అవన్నీ మీరు ఫేస్ చేయాలనుకుంటే మాత్రం అటువంటి డిసిషన్ తీసుకోండి, లేదనుకుంటే విరమించుకోండి.